విశాఖలో ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ గ్రాండ్ గా ప్రారంభమైంది. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్ సహా 45 దేశాల నుంచి ప్రతినిధులు ఈ సమ్మిట్ కు హాజరయ్యారు. రాజధాని నిర్మాణం, పరిశ్రమల స్థాపనకు సంబంధించి వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనుంది ఏపీ సర్కార్. విశాఖలో అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు ప్రారంభమైంది. రేపు ఎల్లుండి కూడా ఈ సమ్మిట్ జరగనుంది. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సమ్మిట్లో 45 దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు అటెండ్ అయ్యారు. పెట్టుబడులు ఆకర్షించేందుకు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయన్నారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. రెవెన్యూ లోటు ఉన్నా ఏపీ 11% వృద్ధి సాధించిందన్నారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి పారిశ్రామిక రాయితీలు కొనసాగిస్తామన్నారు జైట్లీ. The proposed construction of Amravati, it's going to be probably one of the most outstanding global cities which is being planned. As far as the central government is concerned, every commitment which was made even by the earlier government, because we are conscious of the fact that till Andhra Pradesh becomes revenue surplus, it has to be supported in its revenue deficit. The new capital has to be supported. We, sir, solidly stand with you in whatever has been committed by the centre, and step by step each one of those assistances will come to the state of Andhra Pradesh. పెట్టుబడిదారులకు ఏపీ స్వర్గధామమన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు భారీ రాయితీలు ప్రకటించారు. 2022 నాటికి దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో 3వ స్థానం, 2048 నాటికి దేశంలోనే నెంబర్ 1 స్టేట్ గా ఏపీ ఉంటుందన్నారు చంద్రబాబు. దక్షిణాదిలో మిగులు విద్యుత్ గల రాష్ట్రం ఏపీ ఒక్కటేనన్నారు. The state of Andhra Pradesh is having everything possible. One is sea coast, one is mineral wealth, one is water or resources, abundant land I can provide you, and also very good governance, simplification of procedures, everything is possible. If you give me helping hand, I am giving you confidence. India's growth will contribute. What you are expecting, double-digit growth. Andhra Pradesh will grow at the rate of 14-15%. We will be the trend setter. పారిశ్రామిక అభివృద్ధికి సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారన్నారు రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ. విశాఖపట్నంలోని రాంబిల్లిలో 5,000 కోట్లతో నౌకదళ స్థావరం నిర్మాణానికి ఏపీ సర్కార్తో ఒప్పందం చేసుకుంది రిలయన్స్ గ్రూప్. అలాగే 10,000 కోట్లతో రక్షణ ఉత్పత్తుల రంగంలో పెట్టుబడులు పెడతామని అనిల్ అంబానీ తెలిపారు.